భయమవుతుంది. అది కక్కువ వచ్చినట్టు అవుతుంది. స్పీడ్ అంటున్నా కావాలని చూసుకుంటా ఎగిరి పీకుతాను దాని మీద. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఇప్పటికే హైదరాబాద్ చాలా సార్లు వచ్చినాం, బట్ ఈ ప్లేస్కి అయితే ఎప్పుడు రాలేదు. ఈ ప్లేస్ మేము ఎక్కడున్నామంటే బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు, ట్యాంక్ బండ్ దగ్గర అవుతున్నాము. అక్కడ బుద్ధ విగ్రహం అవుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్ మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేయడం కోసం మేము ఏం చేయబోతున్నాం అంటే ఏం ఛాలెంజ్ కాదు, ఏం ఎక్స్పెరిమెంట్ కాదు. ఈ వీడియో వచ్చేసి ఫన్నీ వీడియో అయితే కాబోతుంది. ఎందుకంటే వీడియో ఆల్రెడీ వ్లాగ్లలో చాలాసార్లు చెప్పినాం, కారు కొద్దిగా దింపినా సరే చాలా భయపడతాడు. సో అందుకోసమే వీడిని ఎక్కియబోతున్నాం మేము. స్పీడ్ బోట్ ఎక్కి దాంట్లో మొత్తం ఇట్లా డ్రిఫ్ట్లు కొట్టిన తర్వాత అసలు ఈ ముసలిగుండే తట్టుకుంటుందా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది ఈరోజు వీడియో. మన ఫేస్ చూడు రిప్పంజలో భయపడుతున్నాడు. సీట్ బెల్ట్ ఉండదంటే సో వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఫటాఫట్ బోటింగ్ దగ్గరికి అయితే వెళ్దాం, స్పీడ్ బోట్ ఎక్కిద్దాం మనల్ని. లెట్స్ గో. ఈ బోటింగ్ వచ్చేసి ఎక్కడనో ఉంటుంది అనుకున్నా, బట్ ఇక్కడనే లుంబిని పార్క్లోనే ఉందట. లుంబిని పార్క్ వచ్చేసి ఇక్కడనే ఉంటుంది అనుకోలే, మన సెక్రటరియట్ ముందు పేరు విన్నా కానీ తెలియదు ఏమి ఉంటుందని. స్పీడ్ బోట్లో 4గురికి అలౌడ్ అట. సో జింగాడు వచ్చేసి మనతో వస్తలేడు, వేరే వాళ్ళతో పోతుంది. వాళ్ళు ముగ్గురే ఉన్నారట, వాళ్ళు ముగ్గురు ప్లస్ జింగాడు. భయం అవుతుంది నాకే. సేఫ్టీ ఈజ్ ఫస్ట్, అందరికి ఈత వస్తుంది. బట్ అయినా సరే ఆ మురుగు నీళ్ళలో మునుగా తలుసుకోలేదు. యో లైఫ్ జాకెట్ అయితే వేసుకుంటున్నాం. డింపిగా ఏమైందిరా? ఏమో నాకైతే భయమే అవుతుంది. ఈత వస్తుంది నీకు పర్ఫెక్ట్, మస్తు కొడతాడు. కానీ బోట్ అనే వరకు భయపడుతుండు. మనోడు అయితే వాళ్ళతో పోతుండు, మన వెనకనే నెక్స్ట్ బోటే. ఒక బోట్లో 4గురు కదా, వాళ్ళు ముగ్గురు ఉన్నారట, వాళ్ళతో కూడా వస్తుండు. మేము 4గురం ఒక దాంట్లో. చివరి కోరిక ఉన్నారా? బయటికి పోతాం కార్లా ఇట్లా సైడ్ దింపుతాం కదా, కొద్ది ఇట్లా టర్నింగ్ చేసినా భయపడతాడు అంటాడు, సడన్ బ్రేక్ వచ్చినా భయపడతాడు. అసలు స్పీడ్ బోట్ ఎక్కుతుంటుంది, ఎట్టిందో చూడాలి.
మంచిగా ఉంది కానీ ఇట్లా ఉంపుతా అడే పోతే ఆయనతో భయం అవుతుంది నాకు అది ఒకటే. ఉన్నావా పీకినావా? ఉన్నావా ఎట్లా ఉంటాను కుర్రాడావా? అయిపోయింది కదా, ఇంకోసారి వామా వంపుతా ఆయనతో అటు బోల్ రావడేది అనుకో పడదురా అట్లా బోట్ అట్లే ఉంటుంది. మేము ఆడదని పడదు. ఏదేమైనా క్రేజీ ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్ కొట్టమన్నప్పుడు డ్రిఫ్ట్ కొట్టలేదు, మధ్య అందరం దాంట్లో లీనం అయిపోయినాం, అప్పుడు కొట్టిండు. అంత పసలేదు. కరీంనగర్ కాడ పోయింది, మస్తు అనిపించింది కదా. అదే మస్తు అనిపించింది. బ్యారిగేట్ ఇష్ట పెడతాడు మళ్ళా పోదామంటే. చెల్లటిచ్చాడు ఇంత భయపడుతుండేది, వాళ్ళు ఏముందని. అక్కడ ఎగిరేది ఉన్నది, డింపియాన్ని ఎగిరేస్తాను. ఏం కదట, ఏం కాదు కదా. ఏమైందిరా? అది కక్కు వచ్చినట్టు అవుతుంది. స్పీడ్ స్పీడ్ అంటున్నా ఆయన కావాలని నేను చూసుకుంటా. కాళ్ళు అడుగుతున్నాయి. ఫస్ట్ పోయేటప్పుడు మనగా నాకు భయంగా మంచిగా ఆయన కావాలని నేను చూసుకుంటా స్పీడ్ అంటుండే. ఇంకా సబ్స్క్రైబర్స్ అట చెప్పినాం మంచిగా ఎగిరేయమని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బుల్ రైడ్ అవుతుంది, అది ఎక్కుతున్నాము. అన్న వచ్చేసి మన సబ్స్క్రైబర్ అట, అన్న హై అప్. సో ఇప్పుడు ఇక్కడ ఎట్లా తీసుకున్నాం అంటే ఓన్లీ డింపియానే ఎక్కిద్దాం అనుకున్నాము, బట్ అట్లా కాకుండా డెడికేటెడ్గా వీడియోనే తీసుకున్నాము. ఎవరెవరు ఎంతసేపు ఉంటారని చెప్పేసి 1 2 3 4 5 5 ఎక్కుతాను. ఎవరు ఎంతసేపు ఉంటే బాసం ఎక్కుతాడు. ఎంతసేపు ఆపుతా అనుకుంటున్నారా? 2 నిమిషాలా? నువ్వు 3 నిమిషాలు. నువ్వురా చూద్దాం ఎవరు ఎంతసేపు ఉంటారా ఏం కదా అని చెప్పేసి స్టాప్ వాచ్ పెట్టి మరీ చేస్తున్నాం ఛాలెంజ్. చిన్న నుంచి పెద్ద అయితే ఛాలెంజ్ కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ డింపి ఆడ పోతుండో చూద్దాం మేము టైం ఎంతసేపు ఉంటాడో ఏం కదా అని. పైకి స్టార్ట్. చూద్దాం డింపి ఎంతసేపు ఉంటాడో. పడకరా రే. 34 సెకండ్లు అవుతుంది వాడు పోయి, పడతలేడు ఇంకా. తిరిగినట్టు అవుతుంది అది. డింపియాడు 41 సెకండ్స్ ఉన్నాడు. నెక్స్ట్ విజయాడు. విజయ్ గో స్టార్ట్. అందరికంటే ఎక్కువ చెమటలు వస్తాయి, చూడాలి ఎంతసేపు ఉంటాడో వీడు. ఫస్ట్ పడుతుండు. పడతాను. ప్లేయింగ్ మంచిగా ఉన్నారు. 45 సెకండ్స్ ఉన్నాడు ప్లేన్ గాడు. నెక్స్ట్ జింగాడు. విజయ్ 46. జింగాని స్టార్ట్. జారుతుంది. కాళ్ళు దొరకట్టు. కాళ్ళు 3 నిమిషాలు అన్నావు జింగా, ఎంతసేపు ఉంటావు? పడుతున్నావు. కాళ్ళు తిరుగుతుంది. 2 నిమిషాలట. వాడు ఎగిరి పీకుతాడు దాని మీద. అయినా గిరగిర దింపా అనే
53 సెకండ్లు ఉన్నాడు. ఏమైందిరా? నెక్స్ట్ నేను ఫోర్త్ ప్లేస్ లో అయితే పడుతురా కాళ్ళు అంతలో చలో. అయింది, చక్కెర వచ్చినట్టు అవుతుందిరా. వచ్చాడు. ఏమైంది? 5 సెకండ్స్ సంగాలి పడుతుండు. మీది పో. చక్కెర వచ్చినట్టు అవుతుంది. సెకండ్స్ అన్ననే గెలిచిండు. కడకైతే గైస్ ఎంజాయ్ చేసినాము నిజంగా. దాని మీద ఈజీ అనిపిస్తుంది చూస్తే కానీ ఈజీ కాదు. ఫస్ట్ వచ్చేసి అన్న, సెకండ్ జింగాడు, థర్డ్ విజయాడు, ఫోర్త్ డింపియాడు, నేను లాస్ట్ 53. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. అండ్ ఎంజాయ్ చేసినట్లయితే వీడియోని లైక్ అయితే వేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.